ఉగాది లేదా యుగాది. ఒకప్పుడు సృష్టి ప్రారంభం ఆ రోజున జరిగిందిట, అందుకని యుగాది, నూతన సంవత్సరారంభం. అందుకే ఆ రోజున అభ్యంగన స్నానం ఆచరించి నూతన వస్త్రధారణ చేసి రాజదర్శనము అని పంచాంగంలో రాసి ఉంటుంది. రాజదర్శనము అంటే ఈ భూమిని పరిపాలించేటటువంటి ప్రభువు ఎవరుంటారో ఆయన నా విష్ణు పృథివీపతి, విష్ణువాంశ లేనటువంటి వాడు పృథివీపతి కాలేడు. ఇప్పుడు మనం రాజదర్శనం చెయ్యాలి అంటే తేలిక మార్గం, రాజులకు రాజు పరమేశ్వరుడు, రాజశేఖరుడైన. అందుకే రాజన్మత్తమరాళమందగమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాది దేవ ముకుటై రాజత్పదాంబోరుహాం రాజీవాయత పత్రమండిత కుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు. ఆ జగదంబ కన్నా పరమేశ్వరుడి కన్నా రాజాధిరాజులు ఎవరుంటారు? అందుకే చక్కగా ఆ రోజున శివాలయానికి వెళ్ళి మనం పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం చెయ్యాలి. ఎందుచేత అంటే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ, ఈ జగత్తుకంతటికీ కూడా తల్లిదండ్రులు వాళ్ళు.